ఇంత గొప్ప చరిత్ర కలిగినటువంటి సర్దార్ పాపన్న గారి యొక్క జన్మదినాన్ని కానీ లేకపోతే వారి వీరమరణాన్ని కానీ రాష్ట్ర ప్రభుత్వం ఇన్ని సంవత్సరాల దాకా చేయకుండా ఇప్పుడే మొన్ననే మొదటిసారి చేయటంలో ఆంతర్యం ఏమిటి? దీంట్లో కూడా చాలా సంవత్సరాలుగా ఇప్పటికి 372వ జయంతి అంటే ఆయనకు సంబంధించిన 372 సంవత్సరాలుగా ఆయన చరిత్ర ఇప్పటికీ వివక్ష. పాఠ్యాంశాల్లో తెలంగాణ వచ్చిన తర్వాత పోరాడిన తర్వాత అతని చరిత్రను పాఠ్యాంశాల్లో పెట్టిండ్రు. అదే 300 సంవత్సరాల క్రితమే ఛత్రపతి శివాజీ మహారాజ్ చరిత్రను 300 సంవత్సరాల క్రితమే చరిత్ర పాఠ్యాంశాల్లో మనం అందరం చదువుకున్న విషయం తమరికి విదితమే. అందుకోసం ఈయన చరిత్ర ఎందుకు వెనుకబాటుకు పోయింది అంటే ఒక కింది కులం నుంచి వచ్చినవాడు. తర్వాత ఈయన పైన అనేక అసత్య ప్రచారాలు, అటు మొగులాయిలు కావచ్చు, అటు చరిత్రకారులంతా పూజారులే, చరిత్రకారులంతా రాజు ఇది మనుధర్మశాస్త్ర వాదులే, శర్మలు కర్మలు ఇటువంటి వాళ్ళే చరిత్రలు పెద్ద ఎత్తున రాశారు. వాళ్ళంతా వివక్షకు గురి చేశారు. ఈయన ఒక దోపిడిదారుడిగా, ఒక బందిపోటుగా, అట్లాగే ఈయన ఒక పెళ్లి చేసుకోలేదు, అనేక అక్రమ సంబంధాలుగా, ఒక స్త్రీలోలుడిగా, ఇట్లా అనేక రకాలుగా చిత్రీకరించారు, ప్రజలకు దూరం చేశారు. కానీ అటువంటి జానపద వీరుణ్ణి చరిత్రకారులు చరిత్ర ఉండి కూడా ఒక పేజీ కూడా కేటాయించని చరిత్రకారులు వదిలిపెట్టిన జానపదుల గుండెల్లో మాత్రం పదిలపరుచుకున్నారు. 372 సంవత్సరాలైనా ఇప్పటికీ నేటికి ఆయన చరిత్రను కంఠస్థంగా అద్భుతంగా పాడుకుంటూ ఇలా ప్రజల్లో సజీవంగా ఆ చరిత్రను నిలిపిన ఘనత ఎవరిదైనా ఉంది అని అంటే అది పాలకులది కాదు, జానపదులది మాత్రమే. అందుకోసం రాత రాజయింది, అల్లిక అంటరానిదయ్యింది. అల్లిక సాహిత్యం, దాన్నే మౌఖిక సాహిత్యము అంటారు. అది నోటి సాహిత్యం. ఆ మౌఖిక సాహిత్యం ఎట్లా వస్తుంది అంటే వాళ్ళ తాతలు, తండ్రులు, ముత్తాతల వారసత్వంతో ఆ తాత ఈయనకు చెప్తాడు, ఈయనకు చెప్తాడు, వీళ్ళకి చెప్తాడు కొడుకు. అట్లా తరతరాలుగా ఆ మౌఖిక సాహిత్యాన్ని పదిలపరుచుకుంటూ, ఆ వీరుణ్ణి పదిలపరుచుకుంటూ గుండెల్లో దాచుకొని ఈరోజు ఏజే బోయల్ అనే ఒక ఆంగ్లేయుడు మన తెలంగాణలో ఏ చరిత్రకారుడు రాయలేదండి ఆయన గురించి. ఒక ఏజే బోయల్ అనే వచ్చి జానపదులను ఇక్కడ తెలుసుకొని కిలాషాపూర్, ఇక్కడ సర్వాయిపేట, ఇక్కడున్న కోటలు అన్నీ పరిశీలించి జానపదులు ఎక్కడెక్కడున్నారు వాళ్ళని తెలుసుకొని వాళ్ళు చెప్పే చరిత్రను, వాళ్ళు చెప్పిన పాటలు, వాళ్ళు చెప్పిన మాటల్ని చాలా అద్భుతంగా ఒక పుస్తకం తీసుకురావడం అనేది జరిగింది. అది లండన్ మ్యూజియంలో కూడా ఇప్పటికీ నేటికి లండన్ మ్యూజియంలో సర్దార్ సర్వాయి పాపన్నకు సంబంధించిన విగ్రహాన్ని పెట్టారు. దీనికి అక్కడికి లండన్కి వెళ్ళిన సందర్భంగా పేరువారం జగన్నాథం గారని మీ అందరికీ తెలుసు. ఆయన లండన్కి వెళితే అక్కడ సర్దార్ సర్వాయి పాపన్న విగ్రహం ఉంది. అయ్యో నావాడు, నా ఊరివాడు, నా ప్రాంతం వాడు, కిలాషాపురం వాడు అని ఆ ఫోటోలు తీసుకొచ్చి తనకు సంబంధించిన ఆ జానపదులను ఏరి కోరి వాళ్ళ రచనలు ఏరి అది ఆయన ఆ తర్వాత పుస్తకం రాసిండు. అట్లాగే బిఎన్ శాస్త్రి, పేర్వారం జగన్నాథం, మల్లాది సోమశేఖర శర్మ, అంతేకాదు ఏటూరి బలరామ్మూర్తి, తర్వాత బిరుదురాజు రామరాజు గారు, తర్వాత పరబ్రహ్మ శాస్త్రి, ఇట్లాంటి శిలాశాసనాలు కూడా తెలంగాణలో ఉన్నాయి. కాబట్టి ఆయన చరిత్రకారుడు కాదు అనటానికి ఎక్కడ కూడా నిరాధారమైనవి లేవు, ఆధారపూరితమైనవి శిలాశాసనాలతో కూడినవి. ఆయన నిర్మించిన కోటలున్నాయి, ఆయన నిర్మించిన బురుజులున్నాయి, ఆయన నిర్మించిన చెరువులున్నాయి, ఆయన నిర్మించిన కట్టడాలున్నాయి, ఆయన నిర్మించిన దేవాలయాలున్నాయి. కాబట్టి ఆయన నిజమైన వీరుడు, చరిత్రకారుడు అని చెప్పనీకి సత్యం, ఇది వాస్తవం అని చెప్తున్నాం.